హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుపిల్లో వ్లాగ్స్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటి అని అంటే సండే నేను ఏం స్పెషల్ చేస్తా అనేది చూపిస్తా, చూసేయండి. ఏం చేస్తున్నావు? పని అయిందా? బస్సలు తోముతున్నా. బాసలు తోముతున్నావు? మళ్ళీ ఇలా ఏం స్పెషల్ వండుతున్నావు? ఏంటిదా ఊకే నువ్వు చికెన్ చికెన్ అని చంపుతున్నావు కదా నన్ను, అందుకే ఏమన్నా స్పెషల్ చేద్దాం అనుకున్నాను. ఏం స్పెషల్? ఏదన్నా ఒకటి అంటే చేసినప్పుడు చూపిస్తా. ఓకే. పని అయితే అయిపోయింది. ఈరోజు సండే కాబట్టి ఏదో ఒకటి స్పెషల్ చేయాలి అని చెప్పేసి అయితే అనుకున్నా కదా. సో ఏం స్పెషల్ చేయాలా అని నేను ఆలోచించలోపే ఈరోజు మా ఆయన నా కోసం మొత్తం వంట చేసి పెడతాడంట. ఏమేమి వండుతాడో ఏంది, మా ఇంట్లో ఈరోజు సండే స్పెషల్ ఏమేమి ఉందో అన్నీ చూపిస్తా. మా ఆయన ఎట్లా వండుతుండో కూడా వీడియోస్ పెడతా, చూడండి. ఇగో మా ఆయన అయితే మటన్, చికెన్, ఎగ్స్ ఇవన్నీ రెడీగా పెట్టుకోండి వంట చేయడం కోసం. అయితే మా ఆయన లోపడైతే ఏమో చేస్తుండో చూపిస్తా, ఏం చేస్తుండో. ఏం చేస్తున్నావు బావా? ఏం చేస్తున్నావు? ఉల్లిగడ్డ కోస్తున్నావు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇవన్నీ కూడా మటన్ కర్రీ, చికెన్ ఫ్రై చేస్తావా? మా ఆయన ఇప్పుడైతే మటన్ వండుతుండో, ఎట్లా వండుతుండో మీరు కూడా చూడుర్రి. ముందలా మటన్ అయితే కలిపి పెట్టి వండుతాడంట. ఎట్లా వండుతాడో ఏమో నాకు కూడా తెలియదు కదా. సరే నాతో పాటు మీరు కూడా చూడుర్రి. వండుతున్నావా బావ కూర? పర్ఫెక్టా బావ? రేపటి నుంచి నువ్వే వండి పెట్టు నాకు డైలీ. వండుతావా? నోరుతో చెప్పాలా? స్పీడ్ వేయద్దు పెట్టి. ఫైనల్గా మా సార్ అయితే ఈరోజు మటన్ రెసిపీ చేస్తున్నాడు కదా. సో ఆ రెసిపీ ఇట్లా చేస్తుండు, అందులోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసిండు అనేది ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తా. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నాతో పాటు మీరు కూడా టేస్ట్ చేయాలి అని అంటే నేను పెట్టే ఆ ఫుల్ వీడియోను మీరు కూడా చూడండి. సపరేట్గా మటన్ కర్రీ అని చెప్పేసి అయితే వీడియో అప్లోడ్ చేస్తా. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తా, వెళ్ళి చూడండి. మటన్ పొయ్యి మీద వేసేసినావా? చికెన్ ఏం చేస్తావు? అంటే సస్పెన్సా? కారం పొడి వేసుకోవాలా? నెక్స్ట్ కొంచెమా? ఓకే. ఒక స్పూన్ అల్లం. ఓకే. మళ్ళీ ఇక్కడ మటన్ వేసినావు, మళ్ళీ మాడిపోతలేదా? అంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఫ్రైయా కూరనా? పెరిగేస్తున్నావు కాబట్టి కూర. ఆల్రెడీ మటన్ కూడా కూరనే, మళ్ళీ చికెన్ కూడా కూరనే చేస్తా. దగ్గరికి వేస్తావా? చూసిరా ఫ్రెండ్స్, మా ఆయన అయితే ఇగో చికెన్ వండుతుండు, మటన్ వండుతుండు. చికెన్ కూరనే వండుతాడంట, మటన్ పోయి కూరనే వండుతాడంట. కలపాలా కదా బా? అయిపోయిందా చికెన్ కలుపుడు? ఏం చేస్తావు ఇప్పుడు దాన్ని? ఇదిగో ఒక సైడ్ అయితే మటన్ వేసేసిండు, ఇంకో సైడ్ అయితే చికెన్ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసిండు. ఇక ఎగ్స్ అయితే ఉన్నాయి. ఇక బాస్మతి రైస్ అయితే బగారన్నం చేస్తాడంట. ఇక వాటి కోసం అయితే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటుండు. ఇవైతే బాస్మతి రైస్. ఎండ అయితే మస్తు ఘోరంగా వచ్చింది. ఇవైతే మా చెట్లు. బయట ఏం చేస్తున్నావు బావా? ఎండకా? ఇదైతే మా ఇంటి ముందట మల్లన్న గుడి.
మా ఆయన అయితే ఒక సైడ్ విజిల్ వస్తుంది, ఇంకో సైడ్ మిక్సీ అయితే పడుతుంది. ఏం మిక్సీ పడుతున్నావు బావా? రాక మనం అన్ని ఆనియన్ అవి చేసినాం కదా మటన్లకా? ఓకే ఓకే. ఓకే అరే ఏమైంది బావ? వంట చేస్తా అని చెప్పి వచ్చి ఏడవస్తున్నావు? ఉడుకుతుంది, కూర ఉడుకుతుంది, విజిల్ వస్తుంది కదా. ఈయన ఏమో అడగొస్తున్నాడు. ఇక కిచెన్లో అయితే ఇక కిచెన్ అంతా ఎట్లా చేసిండు చూడు. ఇక బాయ్స్ వంట చేస్తే ఇట్లా ఉంటుంది అనమాట. ఒక దిక్కు మటన్, ఒక దిక్కు బగారా రైస్ అని ఎసరు పెట్టిండు. ఆల్రెడీ ఎసరు మసిలిపోతుంది. బావా అన్నం కోసం ఎసరు పెట్టినావు, మసిలిపోతుంది. ఇగో బగారా అన్నం అయితే వండుతుండు మా సారు. ఇక్కడ ఎసరు పెట్టి వేసి బావా ఎంతసేపు వండుతావు బావా మటను? వాసన కమ్మగా వస్తుంది, కానీ టేస్ట్ లేకపోయింది అనుకో అప్పుడు చెప్తా. బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయినా బావా నువ్వు. ఫైనల్గా మా ఆయన వండిన మటన్ అయితే ఇట్లా అయింది. కాకపోతే వాసన అయితే మంచిగా వస్తుంది, కానీ టేస్ట్ ఎట్లుందో ఏమైతే తెలియదు. చూద్దాం ఇక. అటు బగారేనం అవుతుందా? ఇంతసేపు బావా ఆకలి అవుతుంది. మేము వండేటప్పుడు ఎట్లా చేస్తారు బావా మీరు? అయిందా అయిందా అని ఉర్రిస్తారు మమ్మల్ని. మీలో గజిబిజిలో ఉండం, నెగిటివ్ వండుతాం. ఎట్లా వండుతావు? నీట్గా వండుతావా? అంటే ఎట్లా నీట్గా అంటే ఎట్లా చెప్పవా? తొందరగా మంచిగా నీట్గా టైం తీసుకొని చేస్తాం. అవునా? ఇప్పుడు ఏం వండుతున్నావు? నెక్స్ట్ ఆప్షన్ చికెన్. నేను ఆయిల్ తక్కువ పోసుకుంటాను. ఆయిల్ తక్కువ పోసుకుంటావా? కలిపి పెట్టుకోండి చికెన్ అయితే ముందుగాల. ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి పెట్టుకోండు. తర్వాత నూనె. ప్రాసెస్ మొత్తం చెప్పు బావా, ఎట్లా వండుతున్నావు, ఎట్లా ఫ్రై చేస్తావు? నెక్స్ట్ ఏం చేస్తున్నావు? ఉల్లిగడ్డ కాదు కానీ బావా, నీకు ఇవన్నీ వంటలు ఎవరు నేర్పించినారే? మీ అమ్మ నేర్పించిందా? మళ్ళీ ఎప్పుడు వండబెట్టావు? కానీ ఇదే ఈరోజు ఎట్లా వండి పెడతా అని చెప్తున్నావు. డైలీ నేను చేసే వంటలు తిని బోరు కొడుతుందా? చా కాదు కానీ బావా, ఇప్పుడు జనాలు అందరు చూస్తే ఏమనుకుంటారు చెప్పు? మా ఆయన కర్రీస్ అయితే చాలా బాగా, అంటే చాలా బాగా వండి పెడుతురు అనుకుంటారు. చాలాసార్లు చేసిండు. కాకపోతే మీరు కూడా ఒకసారి చూడండి ఎట్లా చేస్తాడు ఏంటి. ప్రతి ఇంట్లో వైఫ్కి హస్బెండ్ హెల్ప్ చేయడంలో తప్పైతే ఏం లేదు కదా. అట్లా అనుకుంటారా? అచ్చా. నాకు కారం జర సరిపోవాలని కొంచెం లైట్గా కారం వేసుకుంటాను. ఇంకా నీకు సరిపోలేనా? ఓకే. లైట్గా ఉప్పు, లైట్గా చేయండి. అంటే ఇది మందులోకి చేస్తున్నావా లేకపోతే తినడానికి చేస్తున్నావా? తాగనికి చేస్తున్నావా? అచ్చా. ఇంకెంతసేపు పడితే చికెన్ ఉడకనీకి? అయిపోయింది, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. మరి ఇప్పుడే ఉప్పు కారం వేసినావు కదా, ఉడికిపోయిందంటే. జరా నాకు కారం కావాలని చెప్పి ఎక్కువ అంతే. ఫ్రై అన్నావు కదా, వాటర్ పోస్తున్నావు.
రావు నువ్వు ఇట్లా డిస్టర్బ్ చేయదు ఓకే మంచిగా చేసేటప్పుడు తిను, ఒక ముక్క తిను, ఎక్కువ ఎక్కువ పెట్టాలి, ఒక 2 ముక్కలు పెడతాను. ఎందుకు ఉన్నంత సార్ వంటలు ఏం చేస్తున్నావు ఇంకా? కొత్తిమీర ఏంటి అది? చికెన్ మసాలా లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలా చిన్న. ఫైనల్గా ఈరోజు ఏమేమి వండి నువ్వు చెప్పు నా కోసం స్పెషల్. బావా నా కోసం సండే స్పెషల్ ఏమేమి వండి నువ్వు బావా? చికెన్ ఫ్రై. ఓ ఓకే. బగారా రైస్. ఓ ఇంకా మటన్ కర్రీ. ఇంకో ఫైనల్గా వంటలు అయితే అయిపోయినాయి, మేమైతే అన్నం తింటున్నాం. బాగా చెప్పు, నువ్వు చేసిన వంట నీకు ఎట్లా ఉంది? నాకు సూపర్ ఉంది. బాగుందా? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా మాదైతే వంట అయిపోయింది, తింటున్నాం. సో మీ వారు కూడా మీకోసం ఇలానే వంట చేస్తారా చెప్పండి. బాగా చికెన్ ఇలా ఉంది.